నమస్కారం. జేపీ ఆంధ్రప్రదేశ్ న్యూస్ కు స్వాగతం. సైదాపురం పశు వైద్యాధికారి డాక్టర్ సెల్ అధ్యక్షులుగా వరించిన పదవి. సైదాపురం మండలంలోని ప్రభుత్వ పశు వైద్యశాల కార్యాలయంలో పశు వైద్య శాఖ అధికారి బొడ్డు ప్రసాద్, జిల్లా పశు సంవర్ధక శాఖ డాక్టర్స్ జిల్లా అధ్యక్షులుగా ఏకగ్రీవం కావడంతో సైదాపురంలోని సిబ్బంది కలిసి పూలమాల వేసి శాలువా, బొకేలతో సన్మానించారు. ఈ సందర్భంగా మెడికల్ సిబ్బంది మాట్లాడుతూ బొడ్డు భాస్కర్ ఉద్యోగులతో ప్రేమతో, చిరునవ్వుతో మెలుగుతారని, ఎంతో బాగా గౌరవంగా చూసుకుంటారని, ఆయనకు జిల్లా స్థాయిలో ఇదే పేరు, ఆయనకు పశు సంవర్ధక శాఖలో డాక్టర్స్ అధ్యక్షుడు కావడం హర్షణీయమన్నారు. ఆయనతో మేము సైతం స్నేహపూర్వకంగా ఉంటూ ఆయన చూపిన మంచి మార్గంలో ప్రజలకు మరింతగా చేరువగా ఉండి పనిచేస్తానన్నారు. మన సైదాపురం మండలంలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్గా సేవలు అందిస్తున్న మన డాక్టర్ గారు బొడ్డు ప్రసాద్ బాబు గారు ఈరోజు మన జిల్లా డాక్టర్ల సంఘం అధ్యక్షుడిగా యునానిమస్గా అందరూ కలిసి సంయుక్తంగా ఎన్నుకున్నారు. ఎంతో సంతోషం. ఎందుకంటే మనం సార్ దగ్గర పనిచేస్తున్నాం, ఎంతో సంతోషంగా. అటువంటి సారు ఈరోజు జిల్లా మొత్తం డాక్టర్లు మెచ్చి ఒక జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకోవడం మనందరికి కూడా గర్వకారణం. ఎందుకంటే ఇప్పుడు జిల్లా డాక్టర్ అసలు ప్రెసిడెంట్ అంటేనే మనం అందరం ఏదో ఆయన పనిచేస్తుంది కాబట్టి మనం కూడా ఆయనలో భాగంగా మనం అనుకుంటాం. ఎందుకంటే మనల్ని అంత బాగా చూసుకుంటారు కాబట్టి అటువంటి డాక్టర్ని మొత్తం జిల్లా మొత్తం ఏకగ్రీవం ఎందుకుందంటే సంతోషం వ్యక్తపరుస్తూ ఈరోజు ఈ సన్మాన సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మేము 3 గ్రూపులుగా ఆఫీస్ సబార్డినేట్లు కొందరు, ఏహెచ్ఎల్ కొందరు, మళ్ళీ పారా స్టాఫ్ అని మేము ముగ్గురం సంయుక్తంగా వచ్చి ఈరోజు డాక్టర్ని సన్మానం చేసుకున్నాం. ఆయన ఇదే విధంగా ఎదుగుతూ రేపు ఏదైనా సరే ఆఫీసర్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ అవ్వాలని కోరుకుంటూ ఇదే విధంగా ఆయన సేవలు ప్రజలకు అందాలని, అదేవిధంగా మా అందరి మీద అదే ప్రేమను కనపరచాలని, మేము కూడా ఆయన యందు భక్తి శ్రద్ధలతో ఉంటామని తెలియజేసుకుంటూ ఆయనకి మా కృతజ్ఞత తెలియజేస్తూ అభినందనలతో